ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 90,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట మిరప. ప్రస్తుతం మిరప నాటిన 10 రోజుల నుంచి నెల రోజుల దశ వరకు ఉంది. గత కొన్నేళ్లుగా మిర్చికి అన్ని ప్రాంతాల్లోనూ వైరస్ తెగుళ్లతో పాటు నల్ల తామర పురుగులు సమస్యగా మారగా ప్రస్తుతమున్న అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కొమ్మకుళ్ళు తెగులు కనిపిస్తోంది. చిరుజల్లులు పడటం, గాలిలో అధిక తేమ వల్ల ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సకాలంలో తెగులు లక్షణాలను గమనించి నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి ప్రధాన వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. సుమారుగా 90,000 ఎకరాల్లో సాగు చేయబడతా ఉంది. మిరప నాటినటువంటి 10 రోజుల దశ నుంచి అదే రకంగా నెల రోజుల దశ వరకు కూడా ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే నాటే పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాము. వాతావరణం పరిస్థితుల్లో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాలకి, అదే రకంగా చిరుజల్లులకి, అదే రకంగా గాలిలో ఉన్నటువంటి అధిక తేమ వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరపలో కొమ్మకుళ్ళు తెగులు ఆశించినట్టుగా గమనించడం జరిగింది. కొయినోఫెరా కుకుర్బిటేరం అనే శిలీంధ్రం వల్ల ఈ యొక్క కొమ్మకుళ్ళు తెగులు అనేది ఆశించి నష్టం ఎక్కువగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మకుళ్ళు తెగులు అనేది నారుమడి దశ నుంచి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పూత, పిందె, అదే రకంగా కాయ ఏర్పడే దశలో కూడా దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే ముందుగా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ముఖ్యంగా ఆకులన్నీ కూడా మాడిపోవటం, దాంతోపాటుగా ఈ యొక్క మచ్చలన్నీ కూడా కొమ్మల మీద ఏర్పడటం, కొమ్మల మీద లేత గోధుమ రంగు మచ్చలతో మొదలైనటువంటి ఈ తెగులు తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ముదురు గోధుమ రంగు మారటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఒకసారి ముదురు గోధుమ రంగు మచ్చలన్నీ కూడా కొమ్మల మీద ఏర్పడిన తర్వాత చూసుకున్నట్టయితే ఈ కొమ్మలన్నీ కూడా కుళ్ళిపోవటం, ఈ యొక్క తెగులు ఉధృతంగా ఉన్నట్టయితే పూల మీద అదే రకంగా కాయల మీద కూడా ఏర్పడి తద్వారా నష్టం ఎక్కువ కలుగజేసేదానికి వీలుంటుంది. లేత కొమ్మల మీద ఈ యొక్క కుళ్ళు తెగులు ఆశించడం వల్ల కొమ్మలన్నీ కూడా విరిగిపోవడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. కొమ్మల యొక్క మధ్య భాగాన్ని ఈ కుళ్ళిపోవటం వల్ల ఈ పై భాగం కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే పూలు అదే రకంగా కాయలు ఉన్నాయో ఆ కాయలన్నీ కూడా పాడైపోవటం, దాంతోపాటు నష్టం కూడా ఎక్కువగా సంభవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ చర్యలు చేపట్టాలి. నత్రజని సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వాడటం, దాంతోపాటు గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉండటం, దాంతోపాటు చిరుజల్లు పట్టడం, దాంతోపాటు నీరు ఎక్కువగా పెట్టినటువంటి ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి మరీ ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచు పడినటువంటి పరిస్థితుల్లో కూడా దీని ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ కొమ్మల మీద ఏర్పడినటువంటి కుళ్ళంతా కూడా కిందకు కూడా వ్యాపించి తద్వారా ఈ మొక్క అంతా కూడా మోళ్ళుగా మారేటటువంటి పరిస్థితి కూడా మనం కొన్ని పరిస్థితుల్లో గమనించేదానికి వీలుంటుంది. కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. నత్రజని సంబంధించినటువంటి ఎరువుల్ని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసినటువంటి సమయంలో కనుక వేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. నెల రోజుల దశలో ఉన్నటువంటి ఈ మిరప తోటల్లో కనుక చూసుకున్నట్టయితే తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ముఖ్యంగా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేయడం ద్వారా కనుక చూసుకున్నట్టయితే ఈ అంతర్కృషి చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమ చాలా వరకు ఆరిపోయి తద్వారా దీని యొక్క కుళ్ళు తెగులు ఆశించడం అనేది కొంతవరకు తగ్గేదానికి వీలుంటుంది. ఎక్కడైతే మిరప నాటుతా ఉన్నామో మనకి మురుగునీరు పోయే సౌకర్యం కనుక ఏర్పరచుకున్నట్టయితే మురుగునీరు నిలవనటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మొదలుగా 1-2 సెట్లకి కొమ్మకుళ్ళు తెగులు ఆశించిందో ఈ కొమ్మలన్నింటినీ కూడా విరిచి నాశనం చేసినట్టయితే ఈ యొక్క శిలీంధ్ర పెరుగుదల వరకు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. శిలీంధ్ర నాశనాల విషయంకి వచ్చినట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అనేది 30 గ్రాములు, దీంతోపాటు 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ కనుక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసినట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామైనట్టయితే 3 గ్రాముల లీటర్ నీటికి కానీ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే 1-2 మొక్కలకు కనుక ఆశించిందో వాటిని తీసేసి శిలీంధ్ర నాశనాలు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరప నుంచి మంచి దిగుబడి సాధించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని అధిగమించేదానికి వీలుంటుంది.